ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. అన్నీ వేసుకుని కాస్త సాటే చేసుకోవటమే, అంటే కాస్త వేయించుకోవటమే. ఇప్పుడు ఇందులో క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్ కూడా సన్నగా, అలాగే స్వీట్ కార్న్. చెప్పాను కదా, మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉన్నా అన్ని వెజిటబుల్స్ అందులో వేసేసేయండి. కొంచెం కొంచెం వేసుకోండి కావాలంటే. నచ్చితే మరొకసారి ట్రై చేయండి. నచ్చటం ఏంటండి, సూపర్గా ఉంటుంది. అలాగే సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, అలాగే సోయా సాస్ వేసిన తర్వాత అనాసి పువ్వు కాస్త పొడి చేసేసి, కొంచెం ఎక్కువ కాదు, అనాసి పువ్వుని దంచేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూస్తే కూరగాయలు కదండి, మరి నీళ్ళు ఊరుతాయి కదా, చాలా ఎక్కువగా వాటర్ ఉంది కాబట్టి ఇందులో ఆ వాటర్ని తగ్గించడానికి మనం కాస్త కార్న్ ఫ్లవర్ వేసుకుంటే కాస్త గట్టిపడుతుంది. ఈ కార్న్ ఫ్లవర్ మొత్తము ఈ తడినంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాం కదా, మరి వేడివి స్టఫ్ చేయలేం కదా, అందుకనే కాస్త చల్లార్చుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పొరక వేసుకొని మిక్స్ చేసేయండి. ఉల్లి పొరకని మీరు ఎక్కువగా కుక్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఇది నేను చల్లార్చుకుంటాను. ఇది చల్లారే లోపల పిండి తీసుకొని చిన్న చిన్న పూరీలు చేసుకోవచ్చు. చాలా చిన్న చిన్న ముద్దలు తీసుకోండి, ఎందుకంటే చాలా సన్నగా చేస్తాము. చూడండి ఈ సైజ్. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, మీరు కాస్త కార్న్ఫ్లవర్ వేసుకొని ఒత్తుకుంటే అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి, లేదంటే పిండి తింటున్నట్టు ఉంటుంది. కొంచెం సన్నగా చేసుకుంటే బాగొస్తాయి. చూడండి ఎంత సన్నగా పేపర్ లాగా ఉంది. దీంట్లో స్టఫ్ చేయబోతున్నాము. ఈ పూరికి కాస్త నీళ్ళు చుట్టూ పెట్టేసేయండి ఎడ్జెస్కి. తర్వాత ఈ స్టఫింగ్ ఏదైతే మనం సాటే చేసుకున్నాం కదా, అంటే కాస్త వేయించుకున్నాం కదా, ఈ పూరికి ఒక ఎడ్జ్లో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా చుట్టేసేయండి. మీకు కావాలంటే ఈ ఎడ్జెస్ని మనం తడి పెట్టుకున్నాం కాబట్టి అంటుకుపోతుంది. చూడండి ఇలా స్ప్రింగ్ రోల్ లాగా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ రోల్ని స్టీమ్ అన్నాం కదా, మరి స్టీమ్ చేసుకోవాలి కదా. ఇడ్లీ స్టీమర్ కానీ లేకపోతే ఏ కుక్కర్ అయినా పర్వాలేదు, మీరు ఆ స్టీమర్ తీసుకొని అందులో ఇలా, నా దగ్గర మొక్కజొన్న ఆకు ఉంది, మీరు కావాలంటే అలా వేయండి, లేదంటే తమలపాకు, లేదంటే అరటాకు, ఏదున్నా మీరు స్టీమర్ మధ్యలో వేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే మన స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతుంది.